వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఇక్కడ ఈ బ్రషెస్ అయితే చూస్తున్నారు కదా, ఇది స్టీల్తో తయారవుతుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది. మనం లిక్విడ్ అయితే పైన బ్రష్ పైన వేసేసుకున్న తర్వాత గిన్నెలు అయితే ఈజీగా తోముకోవచ్చు. చెయ్యి అనేది ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ బ్రషెస్, స్పాంజెస్ అనుకోండి, వాటర్ ఉండిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి బ్రషెస్ యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. సింక్ కూడా క్లీన్ చేయొచ్చు అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బిగ్ సైజు బాత్రూంలో ఎక్కువగా షవర్ యూజ్ చేసుకుంటే, ఈ బిగ్ సైజు షవర్ కనుక యూజ్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీనికి చాలా బటన్స్ అయితే వస్తాయి. వాటర్ లెవెల్స్ అనేటివి మనం ఎలా కావాలి అనుకుంటే అలా మనం ఆ వాటర్ లెవెల్ పెంచుకోవచ్చు. సైడ్ నుండి వస్తుంది అండ్ పైనుంచి కూడా వస్తాయి. అండ్ బటన్స్ వచ్చేసి ఇక్కడ 4 బటన్స్ అయితే ఉన్నాయి చూడండి. మిడిల్, డౌన్, అప్ ఇలా చూసుకుంటే 3 లెవెల్స్లో వాటర్ అనేటివి అయితే వస్తాయి. ఇంకా షవర్ వాటర్ పైప్స్ షవర్ అయితే చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. పైప్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. లైఫ్ టైం అనేది మనకి ఎక్కువగా ఇస్తుంది. లైఫ్ టైం ఎక్కువ ఇవ్వాలంటే మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే చాలా బెస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సింక్ దగ్గర అంటే మనం ట్యాప్ అనేది నార్మల్ యూజ్ చేస్తాం. వాష్ బేసిన్ దగ్గర కూడా నార్మల్ ట్యాప్ యూజ్ చేస్తాం. కానీ వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి ట్యాప్ యూజ్ చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే వైట్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ 3 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ అయితే ఉన్నాయి. వాటర్ లెవెల్స్ కూడా చూడండి, మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా పైప్ ఇట్లా పైన ఉన్న ట్యాప్ని ఓపెన్ చేస్తే రొటేట్ కూడా అయ్యింది. నిజంగా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పవర్ బ్యాంక్. ఇంత చిన్నది పవర్ బ్యాంక్ ఏంటి అని అనుకుంటున్నారా? నిజంగా ఇది పవర్ బ్యాంకే. 10,000 మహా పవర్ బ్యాంక్ ఇది. చూడడానికి చాలా చిన్నగా ఉంది. మనం దీంట్లో పవర్ పెట్టుకొని ఫుల్ అయిపోయిన తర్వాత మనతో పాటు తీసుకెళ్ళామనుకోండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాంగ్ టూర్స్, ట్రిప్స్, యాత్ర ఇట్లా ఎలాంటివైనా వెళ్ళినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళడానికి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం పాకెట్లో పెట్టుకోవచ్చు, హ్యాండ్ పర్స్లో పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బాత్రూమ్ క్లీన్ చేయడానికి చాలా డిఫరెంట్ బ్రషెస్ అనేటివి, లిక్విడ్ బ్రషెస్ ఇట్లా చాలా డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా వాల్కి అయితే పెట్టేసుకోవచ్చు. తర్వాత ఓపెన్ చేస్తే ఇలాంటి సిలికాన్ బ్రష్ అయితే ఉంటుంది. లిక్విడ్ ఇలా వేసిన తర్వాత చూడండి, వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ మాత్రమే క్లీన్ చేసుకోవడానికి బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ వేర్కి అయితే వేరే బ్రష్ అయితే ఉంటుంది. అండ్ వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అయితే మొత్తం కంప్లీట్ అంటే కార్నర్స్లో కూడా మంచిగా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సిలికాన్ ఉండడం వల్ల ఇది రొటేట్ కూడా అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్మూత్గా ఉన్నా కానీ చాలా ఈజీగా ఎల్లో కలర్ మొత్తం తీసేస్తుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈజీగా ఇట్లా క్లీన్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టాండ్ అయితే చూడండి. నార్మల్గా మనం గిన్నెలు తోమిన తర్వాత ఏదో టబ్లోనో లేదా స్టవ్ పక్కనే అలాగే పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి బాక్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. పైన అయితే ఇట్లా చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఒక 10 ప్లేట్స్ అయితే ఇందులో రొటేట్ చేసుకోవచ్చు. సైడ్స్కి వచ్చేసి చిన్న బాక్స్ ఉంటుంది. బాక్స్లో వచ్చేసి స్పూన్స్, నైఫ్స్, సీజర్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. దాని పక్కనే మనం స్పాంజెస్ అవన్నీ పెట్టుకోవచ్చు. గిన్నెలు తోమినవి నార్మల్గా ఇలా మనం గిన్నెలు తోమిన తర్వాత వాటి పక్కన స్పాంజెస్ అస్సలు పెట్టుకోవద్దు. కింద వచ్చేసి బౌల్స్ అయితే పెట్టుకోవచ్చు. బౌల్స్ వచ్చేసి 10 వన్ సైడ్ అంటే వన్ సైడ్ వచ్చేసి 8 అయితే పెట్టుకోవచ్చు. 18 బౌల్స్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇట్లా మనం క్యాప్ అనేది క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవాలి లేదా సింక్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలామంది దాన్ని అయితే క్లీన్ చేయరు. కానీ సింక్ దగ్గర ఎక్కువగా ఫుడ్ ఉండిపోతే అలాగే సింక్లో వేసామనుకోండి, సింక్ డ్రైనేజ్ అనేది ఫుల్ అయిపోయి సింక్ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా దోమలు, బొద్దింకలు, పురుగులు, బల్లులు ఇలాంటివి వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఫిల్టర్ బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ ఫిల్టర్ బాక్స్ తీసుకొని ఇలా ట్యాప్కి పెట్టేసేయండి. పెట్టిన తర్వాత వాటర్ ఇలా పోసామనుకోండి, వాటర్ పోసేస్తే ఫుడ్ అంతా మనకు బాక్స్లో ఉండిపోయి వాటర్ అనేటివి అయితే కిందకైతే వెళ్ళిపోతాయి. చాలా డిఫరెంట్ అనిపించింది కదా. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఎల్లో గ్రీన్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ బ్రష్. ఇప్పుడు నార్మల్గా స్లైడ్స్ విండోస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని క్లీన్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. క్లాత్తో క్లీన్ చేసినా దేంతో క్లీన్ చేసినా క్లీన్ అయితే అవ్వదు. ఈ బ్రష్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. ఈ బ్రష్ తీసుకొని ఇట్లా స్లైడ్స్ విండోస్ అనేది క్లీన్ చేసామనుకోండి, కంప్లీట్ క్లీన్ మనం కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత దీన్ని మళ్ళీ బ్రష్ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూస్ అయితే చేసుకోవచ్చు.
మీకు సింక్ దగ్గర ఇందాక ఫిల్టర్ అయితే చూపించాను కదా, ఈ ఫిల్టర్ మనం నార్మల్గా అయితే ఇట్లా మనం అట్ట ముక్కలు అవి పెట్టుకుంటే అవి నానిపోయి బిస్కెట్ అవుతుంది, అలా అసలు చేయకండి. సో ఇలా ఫుడ్ కూడా డైరెక్ట్ సింక్లో వేయకండి, సింక్లో వేసినాం అనుకోండి జామ్ అయిపోతుంది. ఇక్కడైతే మీకు ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మీకు చూపిస్తాను. ఈ ఫిల్టర్ బాక్సెస్ అనేది తీసుకొని ఇలా ట్యాప్కి అయితే పెట్టుకోవాలి. ట్యాప్కి పెట్టుకున్న తర్వాత ఫుడ్ ఏదైనా మిగిలిపోతే డైరెక్ట్ ఈ బాక్స్లో వేయండి. బాక్స్లో వేస్తే ఫుడ్ అనేది బాక్స్లో ఉండిపోతుంది, ఇంకా వాటర్ అనేది అయితే కిందకి వెళ్ళిపోయి ఫిల్టర్ అయితే అవుతుంది. ఫిల్టర్ అయిన ఈ ఫుడ్ని తీసుకెళ్ళి మనం చెట్లకు వేసినా కానీ మంచి ఎరువుగా అయితే పనిచేస్తుంది. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఈ ప్రోడక్ట్లో క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉంటాయి. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే చాలా చాలా యూజ్, ప్రతి ఒక్క ఉమెన్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా క్లిప్స్, ఈ క్లిప్స్ నిజంగా క్లిప్స్ అయితే కావండి, ఇవి హ్యాంగర్స్. ఫోల్డ్ చేస్తే చిన్న క్లిప్స్ లాగా అనిపిస్తాయి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత హ్యాంగర్స్ అవుతాయి. ఇలా మనం హ్యాండ్స్ ఏదైనా పెట్టినప్పుడు లాక్ చేయడానికి కూడా ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్ అనిపించింది. బట్టలు వాష్ చేసిన వెంటనే ఇలాంటి హ్యాంగర్కి వేసి మనం డ్రై చేసాం అనుకోండి, ఐరన్ కూడా అవసరం అయితే లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ అయితే చూడండి, హ్యాండిల్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది, నాకైతే యూజ్ అనిపించింది హ్యాండిల్. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, పైన మనం పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది, అది విరిగిపోయింది అనుకోండి, వాటిని పక్కన పడేసి ఇంకా మనం వేస్ట్ అనేసి పక్కన పడేస్తూ ఉంటాం. ఇంకా లేదనుకోండి రిటర్న్ కూడా ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తాం. అంత డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలాంటి హ్యాండిల్ దొరుకుతాయి, హ్యాండిల్ పెట్టేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ చపాతీ మేకర్. మనం పిండి కూడా చేతితో కలపాల్సిన అవసరం అయితే లేదు. పైన అయితే 2 బాక్సెస్ అయితే ఉంటాయి, ఒక దాంట్లో వాటర్, ఒక దాంట్లో ఆటా పౌడర్ వేసిన తర్వాత డైరెక్ట్ ఇలా చూడండి, ఫస్ట్ మనకి పిండి ముద్దలాగా అయిపోయింది, పిండి ముద్దలాగా అయిపోయి చపాతీ అనేది అయితే బయటకు వచ్చింది, చాలా డిఫరెంట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు చాలామంది బ్యాక్ అనేది బెండ్ చేసే ఉంటుంది చూడండి. ఇప్పుడున్న జనరేషన్కి అయితే స్ట్రైట్గా 10 మినిట్స్ కూడా కూర్చోలేరు. అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది, బ్యాక్ బోన్ ప్రాబ్లం కూడా వస్తుంది. బ్యాక్ బోన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ బెల్ట్ అయితే ఆన్లైన్ లిఫ్ట్ అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సోఫా కవర్. ఈ సోఫా కవర్ అయితే బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో మిడిల్లో మనకి గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా సోఫా గ్యాప్లో కనుక నెట్టేసామనుకోండి సోఫా కవర్ లేవకుండా అయితే ఉంటుంది. దీంట్లో నేనైతే ఎలాస్టిక్ సోఫా కవర్స్ చూపించాను. ఎలాస్టిక్ సోఫా కవర్స్ అయితే 100% బెటర్. నార్మల్గా ఇలాంటి యూజ్ చేయడం కంటే ఎలాస్టిక్ సోఫా కవర్స్ యూజ్ చేసుకోవడమే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా, మరి ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం లేదండి, యూట్యూబ్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ చూసేటప్పుడు స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయింది. అలా అని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవాలని అయితే నాకేం లేదు, నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేసుకోను. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు తీసిన స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఇస్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒరిజినల్ రివ్యూస్ అండ్ పిక్స్ అండ్ కస్టమర్ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్నాక మీ ఓన్ డిసిషన్ పైన ప్రోడక్ట్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువుల్ని మీకు అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంట్లో ఆయిల్ కానీ మిల్క్ కానీ ఏదైనా కింద పడిపోయింది అనుకోండి, వాటిని క్లీన్ చేయడానికి అయితే ఈ మాప్ అయితే 100% యూజ్ ఉంటుంది. అంతేకాకుండా మిర్రర్స్, టీవీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాటర్ అనేది అయితే మొత్తం ఈ బాటిల్లోకి అయితే తీసేస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ షవర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. షవర్ చూడడానికి చిన్నగా అయితే అనిపించింది, కానీ వాటర్ అనేది వచ్చిన తర్వాత చాలా పెద్దగా ఉంది. వాటర్ కూడా చాలా స్పీడ్గా కూడా వస్తుంది. ఇది కనుక మనం వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, షవర్ బాత్ చేయాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ షవర్. అండ్ ఇంకా స్టీల్ కూడా బ్రాండెడ్ స్టీల్ అయితే ఉంటుంది. చాలామంది షవర్ యూజ్ చేసినప్పుడు ఆ షవర్ అనేది క్వాలిటీ లేనిది తీసుకుంటూ ఉంటారు. కొద్ది రోజులు అయిన తర్వాత అది తుప్పు పట్టి వాటర్ అనేది రాకుండా మొత్తం హోల్స్ అనేవి ఫిల్ అయిపోయి ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి మంచి బ్రాండ్ ఉన్న క్వాలిటీ ఉన్న షవర్ కనుక తీసుకొని మనం వాష్రూమ్లో పెట్టుకుంటే లైఫ్ టైం మొత్తం అసలు పాడవకుండా అయితే ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తలస్నానం చేసినప్పుడు నార్మల్గా మనమైతే ఎక్కువ టవల్స్తో అలా మనం తుడుచుకుంటూ ఉంటాము. టవల్స్తో తుడుచుకున్నా కానీ తల అనేది తొందరగా అయితే ఆరిపోదు. ఆరినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి టవల్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. జస్ట్ మనకి
తలకి కట్టుకునేంతనే ఉంటుంది వీ షేప్లో, మళ్ళీ ఎక్స్ట్రా అలాంటిది అయితే ఉండదు. ఇలా కట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయి, బటన్ పెట్టేసుకున్నాం అనుకోండి, తల ఆరేంత వరకు మనం తీయకపోయినా కంప్లీట్ డ్రై అయితే అవుతుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్నానం చేసుకునేటప్పుడు చాలామంది బ్రష్ అనేది అంటే స్పాంజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ స్పాంజ్ ఎలా ఉండాలి అంటే చాలా స్మూత్గా ఉండాలి. ఒకసారి మన స్కిన్ పైన ఇలా రఫ్ చేసామనుకోండి, స్మూత్గా రఫ్ అవ్వాలి. అదే కాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఏ బ్రష్ పడితే ఆ బ్రష్ అనేది బాడీ స్కిన్ పైన రబ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే మనం స్పాంజ్ అనేది యూజ్ చేసుకోవాలి. కానీ ఆ స్పాంజ్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా స్మూత్గా ఉండాలి. స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు అంటే స్పాంజ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, యూజ్ చేయాలి అనుకుంటే ఇలాంటి స్పాంజ్ కనుక యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్. అండ్ వాటర్ కూడా చాలా ఫాస్ట్గా రిమూవ్ అయితే చేస్తుంది. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ సోప్ బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఇది సింగిల్ సోప్ బాక్సే కాదు, ఈ సోప్ బాక్స్కి బ్రష్ కూడా ఉంటుంది, వన్ సైడ్ రోలర్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం సోప్ పెట్టి ఇలా రోల్ చేసామనుకోండి, ఈజీగా మనకు సోప్ అనేది బట్టల పైన ఉండిపోతుంది. నార్మల్గా హ్యాండ్తో క్లీన్ చేయాలంటే సోప్ ఊకే జారిపోతూ ఉంటుంది. ఈ సోప్ బాక్స్లో వేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ మిగిలినప్పుడు నార్మల్గా మనం పడేస్తూ ఉంటాం. ఇలాంటి బ్రష్ కనుక యూజ్ చేస్తే పడేయాల్సిన అవసరం అయితే లేదు. కంప్లీట్ అయిపోయేంత వరకు బ్రష్ అనేది అంటే సోప్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, డోర్ మ్యాట్స్, దాంతోపాటుగా క్లాత్స్, షూస్ అన్నీ కూడా క్లీన్ చేయడానికి అయితే ఈ బ్రష్ అనేది, ఈ సోప్ బాక్స్ అనేది 100% యూస్ఫుల్ అనిపించింది. క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్. అండ్ చూసారు కదా, సైడ్ నుండి గాలి పోవడానికి హోల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చిన్నపిల్లలు టీత్ బ్రష్ చేయాలి అంటే టీత్ అనేటివి చాలా స్మూత్గా ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే కొంచెం రఫ్గా చేస్తే బ్లడ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి సిలికాన్ బ్రష్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అయితే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ బేబీస్కి అయితే ఇలాంటి బ్రషే యూజ్ చేయండి టీత్ క్లీన్ చేయడానికి. ఏ బ్రష్ పడితే ఆ బ్రష్ యూజ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళ సెన్సిటివ్ మౌత్కి ఇలాంటివి చాలా మంచిగా యూజ్ అవుతాయి. చూసారు కదా, మొత్తం కంప్లీట్ టీత్ మొత్తం క్లీన్ అవుతాయి. కొంతమంది ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళ టీత్ కూడా స్ట్రాంగ్గా ఉందని అక్కడ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, మీషో, ప్రతి ఒక్క ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్స్ అనేది ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గ్లాసు పైన కప్ అయితే చూస్తున్నారు కదా, దీనికి మ్యాగ్నెట్ అయితే ఉంటుంది పైన. సో ఇది మనం వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసుకుంటే, ఇప్పుడు మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసినప్పుడు ఆ బ్రష్ ఎక్కడో ఒక చోట కాకుండా ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకొని వాష్ బేసిన్ దగ్గర కానీ బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఎలాంటి రోల్స్ అంటే ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్స్ కొట్టాల్సిన అవసరం లేదు. లాక్ సిస్టమ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇలా పెట్టేసుకొని బ్రషెస్ అనేది పెట్టి పైన వచ్చేసి ఇలా మనం ఫేస్ క్రీమ్స్ కానీ ఇంకా టూత్ పేస్ట్, ఫేస్ వాష్ ఇలా ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే అంత ఈజీ కాదు, కానీ చాలామంది ఇప్పటికి కూడా బాత్రూమ్ క్లీన్ చేయడానికి కోకోనట్ చీపురు ఉంటుంది కదా, దాన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, బూమ్ స్టిక్ని. ఇప్పుడు బూమ్ స్టిక్ అనేది పక్కన పడేసేయండి. ఇలాంటి బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అయితే వచ్చేసింది. దీనికి బ్రష్ అనేసి చాలా డిఫరెంట్ బ్రషెస్ అనేటివి అయితే ఉంటాయి. మనం అంటే ఇట్లా వాల్స్ క్లీన్ చేయాలంటే బ్రష్ సపరేట్గా మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి, బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి, ఇంకా మిర్రర్స్ క్లీన్ చేయడానికి, దాంతోపాటుగా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ క్లీనింగ్ బ్రష్ అనేది నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. దీనివల్ల ఆల్ ఇన్ వన్ ఒకేసారి చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలామందికి ఎలా షాపింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా అర్థం కాదు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఏదైనా వీడియోలో మీరు చూస్తున్నప్పుడు వస్తువు నచ్చిందనుకోండి, నచ్చినప్పుడు వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు స్క్రీన్ షాట్ తీశారు కదా, అది కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఇస్తాను. లేదు డైరెక్ట్ మీరు నాకు మెసేజ్ చేసినా కానీ
అప్పుడు నేను లింక్ అయితే మీకైతే ఇస్తాను. యూట్యూబ్లోనే పెట్టొచ్చు కదా అని అందరూ అడుగుతున్నారు. యూట్యూబ్ కొన్ని కండిషన్స్ వల్ల యూట్యూబ్లో లింక్స్ అనేటివి పెట్టడం లేదు. సో మీరు ఈజీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి చాలా మంచి మంచి వస్తువులను కూడా పర్చేస్ చేసుకొని నా సబ్స్క్రైబర్లు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కటింగ్ చేసినా చేయకపోయినా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్స్ వల్ల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా 1 వీక్ వరకు అయితే పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు లోపల ఉన్న గాలి మొత్తం తీసేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం ఇలా క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకోవడానికి కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కవర్స్ అనేటివి అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఎక్కువ పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా కాకుండా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న సింగిల్ సోఫా అండ్ సింగిల్ బెడ్ చూస్తున్నారు కదా, 2 in 1గా వస్తుంది. ఇది జస్ట్ మనకి కావాలి అనుకున్నప్పుడు నైట్ టైంలో ఇలా ఓపెన్ చేస్తే సింగిల్ కాట్ బెడ్ అయితే అవుతుంది. మార్నింగ్ అవ్వగానే అదే ప్లేస్లో మనం క్లోజ్ చేసామనుకోండి చిన్న సోఫా అయితే అవుతుంది. చాలా డిఫరెంట్ అనిపించింది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ఉన్నాయి. కింద మనం ఏమన్నా టాయ్స్ అవి స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొత్తగా వచ్చిన ఈ బిగ్ సైజు బాత్రూమ్ షవర్ అయితే చూడండి, నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. షవర్ వాటర్ లెవెల్స్ అయితే మనకి కావాల్సిన సైజెస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా బటన్స్ కూడా ఇచ్చారు. షవర్ ఓన్లీ పైనుంచే కాకుండా ఇలా సైడ్ నుండి కూడా రావడానికి అయితే హోల్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్ ఉంది. షవర్ అనేది మనకి 3 సైజెస్లో ఇచ్చారు చూడండి, పైన మిడిల్ లాస్ట్ ఇట్లా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. ఇంకా షవర్ ట్యాప్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది వాష్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది ఈ షవర్కి. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇందులో కాకుండా అలీబాబాలో తీసుకున్నారనుకోండి మీకు చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుంది. ఇలా వాష్ చేయడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా డ్రై చేయడానికి ఒక బాక్స్ కూడా ఉంది. బాక్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ బట్టలన్నీ వాష్ అయినాయన్నీ ఇందులో వేసేసుకుంటే ఇలా డ్రై కూడా అవుతాయి. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ మస్కిటో నెట్ అయితే చూడండి, 4 సైడ్స్ నుండి మనకి జిప్ కూడా ఉంటుంది లాక్ చేసుకోవడానికి. బెడ్ పైన పెట్టడం కూడా చాలా ఈజీ. దీంట్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో ఈ మస్కిటో నెట్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న స్మాల్ వాషింగ్ మెషిన్ 299 రూపీస్కి వస్తుంది. 299 రూపీస్కి కొనాలి అంటే అలీబాబాలో 100 పీసెస్ తీసుకుంటే ఈచ్ వన్ 299 రూపీస్కి అయితే వస్తుంది. నార్మల్ ప్రైస్ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మాత్రం 499 రూపీస్కి అయితే ఈ స్మాల్ వాషింగ్ మెషిన్ అయితే ఉంది. నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హాస్టల్లో కానీ రూమ్స్లో కానీ పిల్లలు ఉండి చదువుకుంటున్నారనుకోండి, వాళ్ళ కోసం అయితే ఇలాంటి వాషింగ్ మెషిన్ అయితే తీసుకోండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న లేటెస్ట్ లిప్స్టిక్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. బ్లూ కలర్ అయితే ఇక్కడ లిప్స్టిక్ పెట్టుకుంటుంది కదా, సేమ్ లిప్స్ షేప్లోనే ఉంది ఈ లిప్స్టిక్. అండ్ ఇది బ్లూ కలర్ పెట్టిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ ఆగిన తర్వాత చూడండి, టిష్యూ పేపర్తో తుడిచిన తర్వాత మనకి డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చేసింది. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. ఇక్కడ ఏ కలర్ లిప్స్టిక్ తీసుకున్నా కానీ పింక్ అండ్ డార్క్ పింక్, మెరూన్ ఇలా మనకి రెడ్ కలర్ షేడ్లోనే వస్తాయి. మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీరు మళ్ళీ చూడాలి, కొనాలి అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. టుడే అయితే కొత్త ప్రోడక్ట్స్ మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజు అయితే స్టార్టింగ్ మీకు సోఫా కవర్స్ అయితే చూపిస్తాను చూడండి. సోఫా కవర్స్ అనేటివి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చాలా స్మూత్గా కూడా ఉంటుంది. పైన కాటన్ లేస్తుంది అన్న టెన్షన్ కూడా అవసరం అయితే లేదు. దివానా కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది ఇళ్లల్లో. దివానా పైన వేసుకోవడానికి కూడా స్మాల్ బెడ్షీట్ ఉంటుంది. పిల్లోస్ కూడా చాలా పిల్లోస్ కవర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. కింద గ్రిప్ కూడా ఉంటుంది. వన్స్ మనం వేసినప్పుడు అది అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. దీంట్లో ఇంకో వెరైటీ చూద్దామా. నెక్స్ట్ ఈ సోఫా కవర్స్ అయితే చూడండి, మనకి లైట్ బ్లూ కలర్ వచ్చేసి మిడిల్లో వైట్ కలర్ లేస్ అయితే ఉంది. వైట్ కలర్ లేస్కి ఇంకా చిన్న లేస్ కూడా ఉంటుంది ఎడ్జెస్కి.
అండ్ ఈ వైట్ కలర్ లేస్ కూడా కింద మనకి డిజైన్ కూడా ఉంది. ఇంకా కింద వచ్చేసి మనకి స్టెప్స్ తోటి బ్లూ కలర్ క్లాత్ అయితే ఇచ్చారు. ఆ బ్లూ కలర్ క్లాత్‌కి ఇలా స్టెప్స్ పెట్టడం వల్ల సూపర్ లుక్ అయితే అనిపించింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. మధ్యలో బ్లాక్ కలర్ డిజైన్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అయితే చూద్దాము. ఇది డార్క్ కలర్ గ్రీన్ కలరు. అండ్ ఇది కూడంగా మనకి డిజైన్ ఇందాక చూసిన దానిలాగానే ఉంటుంది. కానీ ఎలాస్టిక్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏందంటే బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకి కింద స్టెప్స్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో 10 పీసెస్ ఉంటుంది సోఫా కవర్‌లో. ఇలా మనం సోఫా పైన వేసేసుకున్నా గానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. 6 పిల్లో కవర్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. నిజంగా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాస్టిక్ సోఫా కవర్స్. ఇలాంటి సోఫా కవర్స్ మనం సోఫా పైన వేసామనుకోండి, అటు ఇటు కదిలినా కానీ సోఫా కవర్స్ అనేటివి పాడవకుండా అయితే ఉంటాయి. సో ఇది కూడా 10 పీసెస్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ మనం సింగిల్ పీస్ సోఫా కవర్స్‌కి పిల్లోస్ అయితే ఉంటాయి కదా! ఒక్కొక్క దానికి ఇలా మనం ఒక్కొక్క పిల్లో కవర్స్ అనేది వేస్తూ ఉండాలి. వేసామనుకోండి మళ్ళీ మనం 1 వీక్ తర్వాత తీసేంత వరకైతే ఎలాస్టిక్ పిల్లో కవర్స్ అలాగే నీట్‌గా అయితే ఉంటాయి. చాలా యూజ్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ విషయానికొస్తే చాలామంది ప్రతిరోజు 3, 4 టైమ్స్ లిప్‌స్టిక్ వేసుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే లిప్‌స్టిక్ యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఆ మధ్యలో కొంతమంది సెర్చ్ చేసి ఎక్కువ డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ అనేటివి సెర్చ్ చేసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే లిప్‌స్టిక్ అనేది చాలా తగ్గించారు కూడా. చాలామంది లిప్‌స్టిక్ వాళ్ళ లైఫ్‌లో మొత్తం 1 కేజీ వరకు లిప్‌స్టిక్ అనేది కడుపులోకి వెళ్ళిపోతుందంట. నార్మల్‌గా అయితే లిప్‌స్టిక్ యూజ్ చేసుకోకపోవడమే బెస్ట్. కానీ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ లిప్‌స్టిక్ అయితే చూడండి మొత్తం చాక్లెట్ మోడల్‌లో ఉంటుంది. బ్లూ కలర్ పెట్టిన తర్వాత టిష్యూ పేపర్‌తో తుడిచిన తర్వాత మనకి ఇక్కడ మెరూన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది చూడండి. ఎంత తుడిచినా కానీ కొంచెం కూడా పోతలేదు. స్ప్రే చేసిన తర్వాత చూడండి ఫింగర్తో ఇలా అన్నా కానీ ఫింగర్కి కూడా అస్సలు అయితే అంటుకోలేదు. నెక్స్ట్ గ్లాస్కి అయితే ఇక్కడ కిస్ చేసింది. అయినా గ్లాస్కి కూడా లిప్‌స్టిక్ అయితే అతుక్కోలేదు. మీకు కావాలనుకుంటే ఇలా బ్రాండెడ్ ఉన్నాయి తీసుకుంటే చాలా బెస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నీడిల్స్ క్లిప్పు. నార్మల్‌గా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏదైనా చినిగిపోతే కుట్టాలి అనుకుంటే మాత్రం ఇలాంటి క్లిప్ తీసుకున్నాం అనుకోండి చాలా యూజ్ అవుతుంది. సో ఈ క్లిప్‌కి అటు ఇటు వైట్ కలర్ దగ్గర నీడిల్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత కిందకైతే ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి. థ్రెడ్ పెట్టేసి ఇలా లోపలికి అన్నాక వైట్ కలర్ బటన్ తోటి ఇలా మనం ఒకసారి అటు ఇటు ప్రెస్ చేసామనుకోండి థ్రెడ్ బయటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా కొంచెం లాగేసుకొని ఇక్కడ నీడిల్ బయటకు తీసామనుకోండి థ్రెడ్ అయితే వచ్చేసింది. నచ్చిందా లైక్ చేయండి. ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అయితే చూడండి 100% అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఆన్లైన్లో అయితే ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అనేటివి అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, డిజైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనం చిన్నగా కావాలంటే చిన్నగా యూజ్ చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా యూజ్ చేసుకోవచ్చు. సైజుని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బెల్ట్ కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చేశారు. ఇంకా జిప్స్ విషయానికి వస్తే జిప్స్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి. మనం ఎంత రఫ్గా యూజ్ చేసుకున్నా చాలా స్మూత్గా ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకో జిప్ అయితే ఉంది చూడండి. మిడిల్లో లాక్ అయితే బటన్ ఉంది. సైడ్స్ కూడా ప్యాకెట్స్ ఉండడం వల్ల చాలా డిఫరెంట్ ఉంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంది. బెల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. సైడ్కి వచ్చేసి ఇట్లా మనం ట్యాప్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి జిప్ కూడా చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. స్మూత్గా జిప్ అయితే పెట్టొచ్చు. ఇలా రఫ్గా అనేది అయితే ఉండదు. బ్లాక్ కలర్ బెల్ట్ ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ లోపల ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇలా మనం నైట్ డ్రెస్సెస్ కానీ సైడ్స్కి పాకెట్స్ కూడా ఉన్నాయి. పాకెట్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. వేసుకున్న తర్వాత సూపర్ లుక్ అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి చాలా డిఫరెంట్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. నార్మల్గా మీరు ఆలోచించండి, వాషింగ్ మిషన్ అసలు మనం క్లీన్ చేస్తామా? అస్సలు ఇంపాసిబుల్. క్లీనే చేయం. వాషింగ్ మిషన్ వేస్తాం కానీ క్లీన్ అయితే చేయం. ఈ పౌడర్తో కనుక వాషింగ్ మిషన్ క్లీన్ చేసామనుకోండి మనం కొత్తగా కొన్నప్పుడు ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా అయితే అవుతుంది. 6 మంత్స్కి ఒకసారి అయినా కానీ వాషింగ్ మిషన్ ఒకసారి డీప్ క్లీనింగ్ పెట్టుకొని క్లీన్ చేయడం వల్ల మనకు లైఫ్ టైం అనేది ఎక్కువ అయితే ఇస్తుంది వాషింగ్ మిషన్. చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా మనకి డస్ట్ అనేది కనిపించట్లేదు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. అక్కడ మీకు కావాల్సిన లింక్స్ అనేటివి నేనైతే ఇస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డిష్ వాషర్. మనం కిచెన్లో ఎక్కువగా గిన్నెలు తోముతూ ఉంటాం. మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునేదాకా ఎన్ని టైమ్స్ గిన్నెలు తోముతాం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా ఏ పని చేసినా కానీ కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు అయితే తోమాల్సిందే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా టైర్డ్ అయిపోయే వాళ్ళు, వర్క్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలాంటి డిష్ వాషర్ తీసుకొని గిన్నెలు తోముకుంటే చాలా నీట్గా అయితే అవుతాయి. నాకైతే ప్రోడక్ట్ నచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్మాల్ ఫోల్డింగ్ వాషింగ్ మెషిన్.
చూడడానికి ఫస్ట్ అయితే నేను ఇది స్మాల్ బకెట్ అనుకున్నాను. కాదు, అసలుకి క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూడండి. ఫస్ట్ అయితే వాటర్ అయితే పొయ్యాలి. వాటర్ పోసిన తర్వాత లిక్విడ్ వేసుకోవాలి. లిక్విడ్ వేసిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేయాలి. బట్ కానీ ఇది 1 మంత్ నుంచి 1 ఇయర్ బేబీస్ క్లాత్స్ క్లీన్ చేసుకోవడానికే ఉంటుంది. పెద్దవాళ్ళవైతే క్లీన్ చేయడానికి అయితే రాదు. ఎప్పుడు కూడా చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లల బట్టలు అనేటివి సపరేట్గానే వాష్ చేసుకోవాలి. పెద్దవాళ్ళ బట్టలతో కలిపి వాష్ చేయకూడదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత డ్రై చేయడానికి స్మాల్ బాక్స్ ఒకటి అయితే ఉంటుంది. బాక్స్ పెట్టేసి క్లాత్స్ అన్నీ ఇందులో వేసేసుకొని మళ్ళీ ఆన్ చేస్తే డ్రై అయిపోతాయి. అంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు ఉండవు. తర్వాత తీసేసి ఆరేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్ వచ్చేసి ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వాషింగ్ మిషన్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. దీంట్లో మనకి 3 కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. పింక్, బ్లూ, గ్రీన్ 3 కలర్స్ కూడా హైలైటే. అన్నిటికీ కూడా వైట్ అనేది కాంబినేషన్ కామన్గా అయితే ఉంటుంది. వన్ సైడ్ అయితే బట్టలు అయితే ఇట్లా వాష్ చేసుకోవడానికి చూడండి రౌండ్గా తిరుగుతుంది కదా. ఈ వన్ సైడ్ బట్టలు వాష్ చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఇంకొకటి అయితే ఉంది చూడండి. ఇక్కడైతే డ్రై అవుతుంది. 2 ఒకేసారి కూడా మనం ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్ అనిపించింది. నచ్చింది మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ వాషింగ్ మిషన్. పైన అయితే బట్టలు వేసేసుకొని లిక్విడ్ వేసి వాటర్ అనేది వదిలేసామనుకోండి, పైనుంచి మనకు బట్టలు అయితే వాష్ అవుతాయి. వాష్ అయిన తర్వాత మిడిల్లోకి వస్తుంది. మిడిల్లోకి వచ్చిన తర్వాత మిడిల్లో బట్టలన్నీ డ్రై అయిపోతాయి. చూడండి ఎలా డ్రై అవుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాటర్ అంతా కంప్లీట్ పోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి దాన్ని తీసేసుకొని, ఎంత దట్టి వాటర్ కనిపిస్తుంది చూడండి. ఇదంతా తీసేసిన తర్వాత మనకి బట్టలు అనేటివి 100% డ్రై అవుతాయి. 90% కాదు, 100% అయితే డ్రై అవుతాయి. చూడండి డ్రై అవ్వడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. డ్రై అయిన తర్వాత ఇక్కడ మనకు పొగలు కూడా వస్తుంది చూడండి. 100% డ్రై అయితేనే అలా పొగలు వస్తాయి. ఇలా డ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కిందకైతే వెళ్తాయి. కిందకి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ ఈజీగా ఐరన్ చేసేస్తుంది ఈ మిషన్. ఐరన్ చూడండి ఎలా ఐరన్ చేస్తుంది అనేది మనం ఇక్కడైతే చూడొచ్చు. కంప్లీట్ ఐరన్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి కింద బాక్స్లోకి అయితే వచ్చేస్తుంది. డిఫరెంట్ అనిపించింది కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నార్మల్గా ఇలాంటి స్టిక్కర్ ఉన్న సోఫాలు కనుక మనం కొనుక్కున్నప్పుడు అవి 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత సోఫా కవర్ మొత్తం పాడైపోతుంది. పాడైపోయింది అనేసి సోఫా తీసేస్తూ ఉంటారు కదా. అలా తీసేయకుండా ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. స్టిక్కర్ వేసామనుకోండి కొత్త వాటిలాగా అయితే ఉంటాయి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం లేదండి, మీరైతే యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్లు కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే ఇస్తాను. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే నేను ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ లింక్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ అండ్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అయితే ఉంటాయి. కస్టమర్ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.